హలో అందరికీ. సండే అంటేనే చికెన్ అంటేనే సండే కదా. సో ఈ సండే మీరు చికెన్ చేయాలనుకుంటే ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ లాగా కాకుండా ఇలా ఒక్కసారి గోంగూర చికెన్ ట్రై చేయండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే చేసుకుంటారులేండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. నార్మల్గా ఆయిల్ ఎక్కువ వేయను నేను, కాకపోతే గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే గోంగూరలో కొంచెం ఆయిల్ పడితేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో నేను ఆవాలు వేయకుండా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు, పండుమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం చిటపటమన్నాక 3 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది నేను చాపర్లోనే వేసుకున్నాను. అప్పుడే నాకు కొంచెం కళ్ళలో వాటర్ రాకుండా ఈజీగా అయిపోతుంది. సో ఎప్పుడైనా ఆనియన్స్ వేగాలంటే పసుపు లేదా ఉప్పు వేసుకోండి, అప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మంచిగా వేగిపోతాయి. సో ఈ ప్రాసెస్లో నేను టమోటాస్ వేయటం లేదు, ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ పులుపు చాలా ఉంటుంది. సో మనం మళ్ళీ టమోటాస్ వేసి ఇంకా పులుపు పెంచాల్సిన అవసరం లేదు. ఇందులో నేను కొంచెం పసుపు వేసాను. దాని తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం హోమ్మేడే వాడతాను, బయట ప్రోడక్ట్స్ చాలా తక్కువ. ముఖ్యంగా జింజర్ గార్లిక్ పేస్ట్ బయట అస్సలు కొన్ను. ఒక కప్ అంతా గోంగూర వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను కడిగి వాడ్చి పెట్టుకున్నాను. చాలామంది చెప్తారు గోంగూర వాడిస్తేనే టేస్ట్ బాగుంటుందని, వాడ్చాలని. మీకు ఫ్రెష్గా దొరికినా వేసుకోండి. దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అనమాట. ఈ చికెన్ని నేను 500-600 గ్రామ్స్ తీసుకొని సాల్ట్ వాటర్లో 1 అవర్ సోక్ చేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ వాటర్లో సోక్ చేసుకుంటే చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది. చికెన్ కూడా చాలా టెండర్గా ఉంటుంది. సో ఇది ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది సాల్ట్ కారం బాగానే పడతాయండి, ఎందుకంటే పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి. కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అందులోనే గరం మసాలా వేసుకుంటాను, నేను లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఈ చికెన్ని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 250 ml వరకు వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇది మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకునేదానికి వీలుంటుంది. గోంగూరని చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. నాకైతే ఇలా ఆకులు ఉండడమే ఇష్టము. తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది దీన్ని సపరేట్గా ఆయిల్లో వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకుంటారు. మీరు అలా కూడా ట్రై చేయండి. ఏ ప్రాసెస్ నచ్చితే అలా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. అప్పుడే మసాలాస్ అన్నీ బాగా పడతాయన్నమాట. నేను చికెన్ ఇప్పుడు చెక్ చేశాను, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు కర్రీ కావాలంటే కర్రీగా చేసుకోవచ్చు, ఫ్రై కావాలంటే ఫ్రైగా చేసుకోవచ్చు. నేను ఎలా కాకుండా ఒక థిక్ గ్రేవీ టైప్లో చేసుకున్నాను. ఇప్పుడు నేను హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ మ్యాండేటరీ, ఇది వేయాల్సిన అవసరమే లేదు. నేను కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయాలి అన్నట్టు వేశాను. ఇది వేసాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. అప్పుడే చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో నాకు గోంగూర చికెన్ కర్రీ తయారైపోయింది. ఇది కర్రీ కాదు, ఫ్రై కాదు, కొంచెం మీడియం థిక్ గ్రేవీ అని అనుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఫాస్ట్గా అయిపోయే సింపుల్ అయిన గోంగూర చికెన్ కర్రీని. ఇది చికెన్ కర్రీ కాదనుకోండి, కొంచెం థిక్ గ్రేవీని. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దగ్గరకు ఫాస్ట్గా రావాలి అంటే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.